మొత్తానికైతే సెమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు పొద్దున్న వెళ్ళి రాసొచ్చాను. ఒక ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్న ఒక్క రోజులో చాలా అంటే చాలా క్వశ్చన్లు అయితే కవర్ చేసేసిన. సో దాన్నే 2-3 సార్లు రివిజన్ చేసేసిన. వన్ డే బ్యాటింగ్, ఓన్లీ వన్ డే బ్యాటింగ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మ్యాథ్స్, కెమిస్ట్రీ అయితే అయిపోయింది. ఇవాళైతే నెక్స్ట్ మ్యాథ్స్ అంటే మాకు మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉంటుంది. అన్ని చాలా వట్టికి అయితే ఒక్కరోజు గ్యాప్ వచ్చింది. అసలుకి పోయినసారి ఫస్ట్ సెమ్లో అయితే మ్యాక్సిమం 2-3 రోజులు వచ్చేది. కాకపోతే ఇప్పుడు చాలా తక్కువగా ఒక్క రోజులలో అన్ని కవర్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. చదువుకున్న క్వశ్చన్లు కూడా మర్చిపోతున్నాం. సో ఇట్స్ డిఫికల్ట్. ఎగ్జామ్ పేపర్ అయితే మరీ హార్డ్ ఏం రాలేదు, మరీ ఈజీ ఏం రాలేదు, మోడరేట్ అయితే వచ్చేసింది. సో పాస్ మందం అయితే రాసేసినాం. సో ఫస్ట్ అయితే నైట్ చదివేటప్పుడు అయితే ఇన్ని క్వశ్చన్లు చదివినా కొంచెం క్వశ్చన్లు అయితే గుర్తుండట్లేదు. ఎలా మళ్ళీ ఎగ్జామ్ రాసేటప్పుడు మర్చిపోతే ఎట్లా ఫెయిల్ అవుతా అన్న కొంచెం భయం అయితే ఉన్నది. సో పొద్దున్న అయిపోయింది, మొత్తం అంతా రెడీ అయిపోయినా. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినా క్లాస్కి వెళ్ళేసరికి ఎగ్జామ్ పేపర్ చూసేసరికి సో కొంచెం ప్రెషర్ ఉన్నది నా దాంట్లో. ప్రెషర్ అయితే ఉన్నది. సో ఎట్లా రాయాలా, ఆన్సర్లు ఎట్లా రాయాలా అట్లా అనుకున్నా. సో 10 నిమిషాలు అయితే వెయిట్ చేసిన. ఆన్సర్లు అయితే మంచిగానే రాసేసిన. ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో కొంచెం స్ట్రెస్ అయితే తగ్గిపోయింది. ఒక టెన్షన్ అయితే ఉన్నది, ఎగ్జామ్ ఎట్లా రాస్తా, పాస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా అసలుకే కెమిస్ట్రీ ఇట్లా కొంచెం. ఎందుకంటే మొత్తం ఒక్క రోజుకి అన్ని క్వశ్చన్ చదివాను కాబట్టి గుర్తుండట్లేదు నాకెందుకో. అదొకటి నాకు ఎట్నో అనిపించింది. అది నాకు సెంటర్ పడిన కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్. సో అది వేరే కోడ్, అంటే అది ఆటోనామస్ అయిపోయింది ఈ మధ్యనే. మాయ ఇట్లా మైసంగూడలో లోనుకున్నది అనుకుంటే అది ఇంకా చాలా లోనుకున్నది. అది అన్ని గొంతులు రోడ్లు కూడా ఏమంత లేవు. ప్రజెంట్ అయితే మా దగ్గర కూడా అసలు రోడ్లు అంతేం బాగలేదు. రోడ్లు ఎప్పటి నుంచో అంతే ఉంటున్నాయి, బాగా చేయట్లేదు అసలు ఏమి. ఎగ్జామ్ సెంటర్ పోయినాం అంతా ఆడ నాకు తెలిసి అయితే మొత్తం ర్యాపిడోనే. ఇక అది మొత్తం విలేజ్, చాలా అంటే చిన్న విలేజ్ పక్కన ఉన్నది ఆ కాలేజ్ అయితే. హాస్టల్ కనుక ఆడైతే ఏమీ లేవు. ఇక్కడైతే మొత్తం చుట్టూరా హాస్టల్లే ఉన్నాయి అన్నీ అయితే. నైట్ అయితే చాలు అట్లా తిన్నాక అందరు వాకింగ్ అయితే వెళ్తారు. ఎగ్జామ్ రాశాక కొంచెం ప్రెజర్ ఫీల్ అయినా, ఎందుకంటే కొన్ని క్వశ్చన్ రాయలేదుగా అట్లా అనిపించింది. సో మ్యాక్సిమం అయితే పాస్ మందం అయితే రాసేసిన. కాబట్టి కొన్ని క్వశ్చన్లు అయితే అర్థం కాలేదు. అవి చాలా అంటే చాలా హార్డ్గా వచ్చింది. మధ్యలో అయితే కొంచెం హార్డ్గా వచ్చినాయి క్వశ్చన్స్ అయితే. కాకపోతే మనం అయితే పాస్ అవుతాం. చిన్నప్పటి నుంచి అయితే పాస్ ఖచ్చితంగా అవుతాం, ఫెయిల్ అయితే కాకుండా ఉంటాం. ఎక్స్టర్నల్ కూడా మంచిగా పూర్తి చేసేసినాం. సో ఎక్స్టర్నల్కి ఈ సెమ్కి మరీ దారుణంగా 2 రోజులు అంటే ఎట్లా చదువుకోవాలో అసలు నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ కెమిస్ట్రీకి అయిపోయింది. ఈ రోజు కెమిస్ట్రీ అయిపోతే రేపు ఒక్కరోజు గ్యాప్, ఎల్లుండి మ్యాథ్స్ ఎగ్జామ్. మళ్ళీ ఆ మ్యాథ్స్ మళ్ళీ అన్ని యూనిట్లు కవర్ చేయాలంటే చాలా ఇబ్బంది. మళ్ళీ యూనిట్లలో ఏది చాలా మెథడ్లు ఉంటాయి. ఆ మెథడ్లు ఏందో నాయన అమ్మో చాలా అంటే చాలా ఇబ్బంది. చూడాలి, ప్రాక్టీస్ అయితే చేసేయాలా, ఇవాళ నుంచి స్టార్ట్ చేయాలా, ధైర్యంగా ఎదుర్కోవాలా మ్యాథ్స్ని అయితే. మ్యాథ్స్ నువ్వా నేనా అనుకోవాలా. చేద్దాం. అక్కడ చూడడానికి నాకు పడిన సెంటర్, ఆ కాలేజ్ మామూలుగా ఇమేజెస్లో గూగుల్లో ఇమేజెస్ కొడితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే ఆడి పోయా చూశాక కొంచెం ఏదో అట్లా నార్మల్గా ఉంది. అంటే ఈ బయట ఇమేజెస్కి అది లైవ్లో చూసిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది కాలేజీకి అయితే. సో ఆ కాలేజీ ఏమో ఎడ్యుకేషన్ మామూలుగా అట్లా నార్మల్గా అయితే ఉన్నది. ఎండ మాత్రం దంచి కొడుతుంది అసలు అయితే. ఎగ్జామ్ అయితే నాది మధ్యలో అయిపోయింది. దగ్గర తెలియని క్వశ్చన్లు ఏం రాస్తామని అట్లా మామూలుగా కొంచెం అటెంప్ట్ చేసేసిన. మధ్యలో అయితే వచ్చేసిన ఎగ్జామ్ అయిపోయాక. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు కూడా వచ్చారు.
అయితే వాళ్ళని అడిగితే తెలిసిందే ఇక నేను ఫ్రెండ్స్ని అది ఎట్లా రాసినవరా అంటే ఏ మంచి రాయలేరా మంచి రాయలేరా అంటారు. కాకపోతే రిజల్ట్ రోజు ఏమైంది అంటే వాళ్ళకే ఎక్కువ వస్తాయి మార్కులు, మనకేం రాదు. సో వాళ్ళు అట్లయితే చెప్పారు. చూద్దాం రిజల్ట్ రోజు ఎట్లయితాయో. పాస్ అయితే అవుతా, నాన్ ఆటోనమస్. సో పాస్ అయితే కావాలనుకుంటున్నాం. నేను నా ఎడ్యుకేషన్ జర్నీలో అయితే సో 1 to 6th వరకు అయితే మా ఊళ్ళోనే చదువుకున్నాను. సో ఆఫ్టర్ దట్ గురుకులం ఎగ్జామ్ అయితే రాసేసిన. సో ఆ సీట్ రావడం వల్ల 7 to 10 అయితే మా ఊరు పక్కన చదివేసిన. మళ్ళీ 10th అయిపోయింది. ఆ 10th అయిపోయాక కూడా మళ్ళీ గురుకులంకే అప్లై చేసేసిన. సో దాంట్లో సీట్ వచ్చింది, ఎగ్జామ్ రాసిన, సీట్ వచ్చేసింది. మళ్ళీ దాంట్లోకే పోయినా నేను. సో ఆఫ్టర్ 12th 950 వచ్చినాయి. దాంట్లో అయితే మంచిగా మార్క్స్ కొట్టేసిన. 10th కూడా మంచి మంచి మార్క్సే కొట్టేసిన. దాని తర్వాతగా ఏం ఏం తీసుకోవాలా, ఏం చేయాలి అంటే ఈసీ బెటరా, డిఎస్ బెటరా, ఏఎంఎల్ బెటరా, అట్లా చాలా డౌట్లు అయితే వచ్చినాయి. కాబట్టి ఎక్కడ జాయిన్ కావాలి, ఎక్కడ జాయిన్ అయితే మంచిగా ఉంటుంది, చాలా అంటే చాలా టెన్షన్గా ఫీల్ అయినాం మొత్తం. ఎక్కడో ఒక్కడ జాయిన్ అవుదామని హైదరాబాద్లోనే జాయిన్ అవుదాం అనుకున్నా. సో అయితే ఇక మల్లారెడ్డి జాయిన్ అయ్యారు. చాలామంది అయితే మల్లారెడ్డి బాగుంటుంది ఎట్లా అన్నారు. ఇక్కడికి వచ్చేసిన, ఏం చేద్దాం తప్పలేదుగా. ఇక్కడ ఫస్ట్ సెమ్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ సెమ్లో అయితే ఏదో నార్మల్గా అట్లా ఏదో గడిచినట్టు గడిచింది. జస్ట్ ఎంజాయ్మెంట్ లేదు, ఏం లేదు, నార్మల్ ఏదో అట్లా సాగిపోయింది ఫస్ట్ సెమ్ అయితే. ఈ సెకండ్ సెమ్ కూడా సేమ్ అంతే సాగిపోయింది. సో టోటల్ అయితే ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక హాస్టల్ నుండి చదువుకోవాల్సిందే. ఇక ఈ 5 ఎగ్జామ్లలో ఒక ఎగ్జామ్ అయితే ఈరోజు అయిపోయింది. ఇంకా 4 ఎగ్జామ్లు ఉన్నాయి. అవి కూడా తొందరగా రాసేస్తే అయిపోద్ది. ఆ ఎగ్జామ్స్ తర్వాతకి 2 weeks హాలిడేస్ ఇస్తా అన్నారు. 2 weeks వల్ల అంటే మొన్ననే ఇంటికి వచ్చిన కాబట్టి ఎండాకాలం అంటే మాకు సమ్మర్ తర్వాతకి సెమ్ పెడుతుర్రు. సో మళ్ళీ ఇంటికి అవసరమా అట్లా అనిపిస్తుంది. సో ఇక్కడే ఉండాలనుకుంటున్నాను.